హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈ వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. బేసిక్గా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈవెన్గా అక్కడి నుంచి 14 ఇంచెస్కి బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాం అనమాట. తన బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాము 14 ఇంచెస్కి. నెక్స్ట్ షోల్డర్ 15 ఇంచెస్ తన షోల్డర్ డివైడెడ్ బై 2 అంటే 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5 ఇంచెస్కి మనం ఒక మార్క్ డ్రా చేసుకుంటాము. షోల్డర్ డివైడెడ్ బై 2 7.5 అక్కడ ఒక మార్క్ డ్రా చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్కి ఒక మార్క్ డ్రా చేసుకుంటాం అనమాట. షోల్డర్ జారిపోవడం కానీ అలాంటి మార్క్స్ ఏమీ ఉండవన్నమాట. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ డ్రా చేసుకుంటున్నాము. ఓకే, ఆర్మ్ రౌండ్ కోసం మనం 7 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాము. 7 ఇంచెస్ డ్రా చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకుంటాం అనమాట. 7 ఇంచెస్ దగ్గర మనకి చెస్ట్ లైన్ అనమాట. అది మనం అప్ చెస్ట్కి మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్స్ తీసుకునే లైన్ అనమాట. అది అక్కడ 38 తన చెస్ట్ 38 డివైడెడ్ బై 4 తీసుకుంటున్నాము. 38 డివైడెడ్ బై 4 అంటే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ డ్రా చేసేసుకుంటాము. 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ డ్రా చేసుకుని దానికి కింద వేస్ట్ లైన్ డ్రా చేసుకుంటాము. అక్కడ 34 ఇంచెస్ వస్తుంది. అక్కడ 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ వస్తుంది. అక్కడికి మార్క్ చేసుకుంటాము. షోల్డర్ దగ్గర మార్క్ చేసిన 1 ఇంచ్ డౌన్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటాము. 1 ఇంచ్ మైనస్ చేసుకుంటాం షోల్డర్లో. 1 ఇంచ్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఎంత లెంత్లో గీసుకోవాలి అంటే 1 ఇంచ్లో గీసుకోవాలి. అక్కడి నుంచి షోల్డర్ నుంచి మనం వేస్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి హాఫ్ తీసుకుని బయట సైడ్కి 1/2 ఇంచ్ బయటికి గీసుకోవాలన్నమాట. ఇట్లా గీసుకుంటే మనకి గ్రీజ్ రాదు. ఇక్కడ మనం డౌన్ తీసుకున్న దానికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే షోల్డర్ జారిపోవడం లాంటివి జరగదు. ఇప్పుడు మనం గీసుకునే లైన్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట. మార్జిన్ కోసం తీసుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ లైన్ డ్రా చేసుకుంటున్నాము. షోల్డర్ దగ్గర 2.5 ఇంచెస్ ఉంది. కింద మనం నెక్ విడితే తీసుకునే దగ్గర మాత్రం 3 ఇంచెస్ డ్రా చేసుకుని అక్కడ నుంచి సర్కిల్ డ్రా చేసేసుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్ మనం గీసుకున్నట్టే మార్జిన్ లేకుండా సేమ్ కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా మార్కింగ్స్ ఇంకా ఏమీ ఉండవన్నమాట. ఇలా కట్ చేసుకుంటే షోల్డర్ దగ్గర జారిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ బ్యాక్కి తీసుకున్నట్టు 7.5 ఇంచెస్ షోల్డర్, 2.5 ఇంచెస్ నెక్. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ డ్రాప్ డౌన్కి మార్క్ చేసుకున్న డౌన్ దగ్గర నుంచి నెక్ డ్రా చేసుకున్న వరకు ఒక లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్కి మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక లైన్, ఆర్మ్ రౌండ్ దగ్గర గీసుకునే లైన్ మన చెస్ట్ లైన్ కిందకి మార్క్ అవుతుంది అనమాట. 9.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అనేది. నెక్ విడితే 3 ఇంచెస్ తీసుకొని రౌండ్ మార్క్ చేసేసుకుంటున్నాము. వీడియోలో చూసినట్టు చిన్న చిన్న డాట్స్ చేసుకుంటూ ఓన్లీ ఆ కర్వ్ వరకు మాత్రమే రౌండ్ డ్రా చేసుకుంటున్నాము. షోల్డర్లో 1 ఇంచ్ మైనస్ చేసి ఆ 1 ఇంచ్ మైనస్ చేసిన దగ్గర నుంచి డౌన్కి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నాము. బ్యాక్ది 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దీనికి 1/2 ఇంచే మార్క్ చేసుకుంటాము. బ్యాక్ది లోపల సైడ్కి బయట సైడ్కి మార్క్ చేసుకున్నాం కదా, దీనికి లోపల సైడ్కి మార్క్ చేసుకుంటాం ఒక 1/2 ఇంచ్. షోల్డర్ నుంచి డాట్ పాయింట్కి మార్క్ చేసుకుంటున్నాం 10 ఇంచెస్. అండ్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం. డాట్ టు డాట్ పాయింట్ తనకి 8 ఇంచెస్ ఉందన్నమాట. సో డివైడెడ్ బై 2 అంటే 4 ఇంచెస్ వస్తుంది కదా. అక్కడి నుంచి కిందికి ఒక మార్క్ చేసుకుని మనం తీసుకుని టక్స్ పాయింట్ వచ్చేసి 2.5 ఇంచెస్. మిగతా అంతా మార్జిన్ పెట్టుకుంటాం కదా, ఆ మార్జిన్ ప్రకారమే డ్రా చేసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఆర్మ్ దగ్గర మార్క్ చేసుకున్న డాట్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్మ్ దగ్గర మార్క్ చేసుకున్న డాట్స్ ఫస్ట్ డాట్ నుంచి కింద ట్రయాంగిల్ పార్ట్ కార్నర్ ఉంది కదా, అక్కడి వరకు ఒక డాట్ మార్క్ చేసుకొని సెకండ్ డాట్ నుంచి మనం డ్రా చేసుకున్న డాట్ వరకు ఒక మార్క్ డ్రా చేసుకుంటాం అనమాట. అండ్ టక్స్లో సెకండ్ సైడ్ వేసుకున్న లైన్ దగ్గర హాఫ్కి టేప్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని హాఫ్కి ఒక మార్క్, దానికన్నా కింద మార్క్ చేసుకున్న దానికన్నా కింద ఇంకొక హాఫ్కి ఒక మార్క్ డ్రా చేసుకుంటాం అనమాట. డ్రా చేసుకొని లోపల సైడ్కి ఒక 1/2 ఇంచ్, పైది వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్, కిందది ఒక 1/2 ఇంచ్. వేస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడి వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని అక్కడ నుంచి కర్వ్ మిగతాదంతా కలిపేసుకుంటాము.
మొత్తం ఆ మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత యువతల సైడ్ లైన్ అవతల సైడ్ లైన్ ఎన్ని ఇంచెస్ వచ్చింది చూసుకోవాలి. మనకి ఒక 1/2 ఇంచ్ తేడా వచ్చిందనమాట. చెస్ట్ సైడ్ వచ్చే లైన్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. లోపల సైడ్ వచ్చే లైన్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ కూడా కట్ చేసేసుకుంటున్నాము. దీని ప్రకారమే కట్ చేసుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఫోల్డింగ్స్ కానీ ఇలా వస్తున్నాయి అని అంటారు కదా, అలాంటివి ఏమీ ఉండవు. ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సేమ్ మనం పేపర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే పెట్టేసుకొని డ్రాఫ్ట్ గీసేసుకొని సేమ్ దాని ప్రకారమే కట్ చేసుకొని బ్యాక్ పీస్ అయితే సేమ్ దానిలాగే కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఏమీ తీసుకోవట్లేదు. ఫ్రంట్ పీస్కి మాత్రం మనం జాయింట్స్ వేసుకుంటాం కదా, ఆ జాయింట్స్ వేసుకునే పార్ట్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాము. మీకు అది కూడా ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వస్తుంది ఏంటి అని కూడా నేను మీకు చూపిస్తాను. బ్యాక్ డిజైన్ కూడా పెడుతున్నాను. ఆ డిజైన్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీరందరూ అడిగినందుకే నేను ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.